సహకరిస్తారు. కలెక్టర్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ. ఇక్కడ దొరికినంత గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరే జిల్లాలో దొరకదు. మర్యాద, ప్రేమ, అతిథులను గౌరవించే తత్వం మాకా మీరు నేర్పించేది? ఈ ప్రాంత బిడ్డలకా మీరు చదువు చెప్పేది? కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము రాక్షసులమైనట్టు. అసలుగా మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు, సంపుతానట్టు, కొట్టానట్టు, అవమానం చేస్తానట్టు. ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని. ఏం కంట్రోల్ చేయనీకి నువ్వేమైనా హెడ్ మాస్టర్వా? మేమేమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయనీకి? ఏ మీద పరీక్ష ఫెయిల్ అయినామని మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు? ఏమి దారి తప్పిపోయినామని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు? క్యాంప్ ఆఫీస్ పెట్టాడంట. దేనికయ్యా క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు. కొప్పర్తి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా రైతులకు మేలు చేసేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. నీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుపరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా. దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా, ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు. మా తోలోల్చనీకా? ఏం మేకపోతులు మా తోలోల్చనీకి? నువ్వు ఏం గొర్రెలమా తోలోల్చనీకి? పశువులమా తోలొల్చడానికి? మా సొక్కబట్టి గుంజకపోవడానికి, మమ్మల్ని జైళ్ళలో పెట్టడానికి? మాకు మంచి చేసేదానికి క్యాంప్ ఆఫీస్ పెడితే స్వాగతిస్తాం. మమ్మల్ని అవమానపరచడానికి, బజార్ నెంబర్ మమ్మల్ని ఈడ్చుకపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా. కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు. మాకు అవమానం జరిగితే చాలు, మా స్వాభిమానం దెబ్బతింటే చాలు, యుద్ధం చేసే మనస్తత్వం మాది. మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే, వ్యక్తిత్వం కోసమే, గౌరవం కోసమే. మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు. మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా? మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు. కేవలం ఒక సామాజిక వర్గాన్ని అవమానపరచాలని ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు. కమ్మోళ్ళు కమ్మోల సైడు, కాపులు కాపుల సైడ్ అని, రెడ్డి గారు అంటే జగన్ అని. కానీ మా జగన్కు ఆ తెలివితేట లేక రెడ్డి గారిని, కమ్మోలను, కాపోలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలు, బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినాడు. ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్గా చూడక, సపరేట్గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు. 2014లో 2019లో వేసినంతమంది రెడ్డి గారు 2024లో వేయలే. కారణం, మమ్మల్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించలేదు, మమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు. కానీ అదే రెడ్డి గారి మీద ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానస్తులు అని చెప్పి రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నారు. కడప జిల్లా ప్రజలపైన పెట్టుకున్నారు. మాటకొస్తే 11 సీట్లు వచ్చినా ఇంకా సిగ్గురాలే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చాలాసార్లు మాట్లాడినాడు ఆయన. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మాకు 11 సీట్లు వచ్చినాయి, మా అహంకారంగా తగ్గలేదు అంటున్నావు. నీకు ఒక్కటే వచ్చింది అది సీట్ అయ్యా, నీకు ఒక్కటే వచ్చింది స్వామి. మాకు 11 వస్తే నీకు ఒక్కటే. నీ బాబుకు, మీ చంద్రబాబుకు 24 వచ్చినది. మాకు 11 వచ్చే మీ బాబుకి 24 వచ్చినాయి, నీకైతే ఒకటే వచ్చింది. ఒకటి వచ్చిన నీవు ఈరోజు ప్రభుత్వంలో లేవా? 24 వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వంలో లేడా? 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 130, 140 సీట్లతో మళ్ళీ ప్రభుత్వంలోకి రాడా? ఈరోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగం ఆ రోజు వెయ్యరా? నువ్వు ఏ రోజైతే చెప్పు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చెప్పుతో కొడతానని చెప్పి బహిరంగంగా చెప్పు చూపించినావో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి నీ నోటికి బీగ వేసిట్టే ఇంత దూరం మాట్లాడేవాని కాదు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు మంచోడై
నువ్వు చెప్పుతో కొడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని చెప్పి బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను శిక్షించకుండా పోవడం వల్లనే నీ నోటికి ఎంత మాటలు వస్తున్నాయి. ఎంత అహంకారం అంటే అంత అహంకారంగా ప్రవర్తిస్తా ఉన్నావు.